ఇది చింతాకమ్మ, ఎండు చింతాకమ్మ. ఇది ముదిరి చింతాకైనా మనము ఎండబెట్టేసి కొమ్మలుగా తెచ్చుకొని అయినా ఎండబెట్టేసి దాన్ని అనేది బాగా ఎండిన తర్వాత అట్ట ఇదిలిసినాం అనుకో మొత్తం అంతా రాలిపోతుంది మా మిది పైన సాప కానీ లేదా క్లాత్ గుడ్డ కానీ వేసి దానిపైన వేసి ఎట్టు ఇదిలిసినాం అనుకో అంతా రాలిపోతుందమ్మా. ఈ చింతాకులో ఈ నీళ్ళన్నీ ఇలా అన్నీ తీసేయాలమ్మా. తీసేసినాక దాన్ని బాగా వేయించేసి ఒక దాని మీద పెట్టి మళ్ళీ శనక్కాయ పప్పులు వేయించేసి మళ్ళీ నూగులు వేయించేసి వద్దనుకుంటే మనకు పొట్టు లేకుండా శనక్కాయ పప్పులు పొట్టు తీసేసి బాగా చెరిగేసి నూగులు పైన కొంచెం అట్లా నలిపేసి అన్నీ ఈ పొడి కొట్టేసినాక మిక్సీలో ఆ పప్పులు కొట్టేసి కొంచెం మిరకాయలు కొంచెం జీలకర్ర వేయించేసి ఆ పొడితో పాటు పప్పులతో పాటు కొట్టేసినాక మనము అదనేది కొంచెం అమ్మ నెయ్యి వేసుకొని వేడి అన్నం లేక తింటే ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు మాకు భలే చేసి పెట్టేదట్టది, చాలా బాగుంటుందమ్మా. ఒకసారి తిని చూడండి, బాగుండేది లేని తెలుస్తుందమ్మా. అదే పొడి మనం ఏమి మసాలా పప్పులు వేయకుండా ఉత్త పొడి ఎత్తి పెట్టుకొని డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండి చేపలు వస్తాయి మెత్తాలు అంతంత చేపలు, ఆ చేపల్లో వేసేసి మనం అంతా కడిగేసి చేపలు మసాలన్నీ వేసేసి ఈ పొడి వేసేసి కొంచెం బాగా కళ్ళెత్తేసి అప్పుడనేది కొంచెం మామిడికాయ ముక్క పచ్చి మామిడికాయ ముక్క ఉన్నాయి 2 ముక్కలు వేసేసి బాగా గొజ్జుగా వండుకునేస్తే ఆ కూర సంగటి. మా కడప జిల్లా వాళ్ళు ఎక్కువ సంగటి చేసుకుంటారు. మాది కడప జిల్లా. సంగటికి ఆ కూరకు కూడా చాలా బాగుంటుందమ్మా. ఇటు పుళ్ళన్నీ చేసి పెట్టేదమ్మా మాకు చిన్నప్పుడు పెద్దోళ్ళు. చింతాకు దుసేటప్పుడు చూపిస్తున్నాను కదమ్మా. ఇప్పుడు వేస్తున్నాను చూడండి అమ్మా. చింతాకు ఈ మారంతా వేంపుకోవాలి. వేంపుకునేసి దాన్ని అనేది చల్లారినాక మిక్సీలో కొట్టుకోవాలి. కొంచెం మంట ఎక్కువ ఉండకూడదమ్మా, కొంచెం చిన్న మంట, కొంచెం తగ్గించేసి మంట కొంచెం సన్న మంట మీద పెట్టాలి. బాగా దోరగా వేగిపోవాలి ఆకు. రోలు ఉండిందనుకోమ్మా, రోట్లో అయినా కానీ ఫస్ట్ మనం ఒక్క ముక్క దంచేసినాం అనుకో మిక్సీలో కొంచెం బాగా సులభంగా మెదిగిపోతుంది. ఇప్పుడు రోళ్ళు ఉండని వాళ్ళు మిక్సీలోనే కొట్టుకోవాలి. రోళ్ళు ఉంటే కొంచెం దంచుకునే కానీ మళ్ళీ మిక్సీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. మాడిపోకుండా మాడించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆకేమో ఒక డిష్ లేక ఉంది కదా, కానీ ఇది మనం మిక్సీ పట్టామంటే ఒక చిన్న కప్లేకే అవుతుంది. తర్వాత మీరు కావాలంటే వీడియోలో చూడండి. ఈ ఆకుకి ఎన్ని పప్పులు తీసుకోవాలంటే మనం మిక్సీ పట్టేసినాక ఎంత పొడి అయితే అవుతుందో, సపోజ్ 1 కప్పు కానీ పొడి అయిందనుకోండి, మనం ఎన్ని తీసుకోవాలంటే పప్పులు నువ్వులు కలిపి ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. ఒకవేళ పులుపు తక్కువ తినేవాళ్ళు వీటి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు ఏం చిన్న చింతాకు దానికి ఇదమ్మా శనక్కాయ పప్పులు వేస్తున్నాను. ఈ శనక్కాయ పప్పులు బాగా వేగిన తర్వాత పొట్టంతా రుద్దేసి చెరిగేసి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. ఇదమ్మా నూగులు వేసుకుంటున్నాను. ఇలా వేయించాల నూగులు. ఈ చల్లారిన తర్వాత బాగా నలిపేసి పొట్టు జరగాల. నూగులు ఏగింది మీకు ఈ నలుపుంటాయి కాబట్టి అట్లా నువ్వుతే చిట్పట్ట ఇదమ్మా సౌండ్ వచ్చినాయి చూడు. సన్న మంట మీద ఏం చేసింది చిట్టుపట్ట సౌండ్ వచ్చినప్పుడు ఏగినట్టు మనకు అర్థమైపోతుంది. ఇదమ్మా జీలకర్ర ఈ మరేగాల తినేటప్పుడు కొంచెం నూనె వదిలినారనుకో వంటలో ఘాటు అనేది ఉండదు. ఇలాంటి మిరకాయ వేస్తే ఘాటు కదమ్మా.
చూడ నూనె వేస్తే కావట్లేదు. చింతాకు పొడి తయారు చేసుకోవాలి కదా. ఇదో చింతాకు వేయించినాను. ఇవి వచ్చి శనక్కాయ పప్పులు, వచ్చి నూగులు, ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టాలమ్మా. ఇదమ్మా నూగులు, శనక్కాయ పప్పులు వేయించినాను కదా. ఈ మాట నలుపుకోండి. నలిపిన తర్వాత పొట్టంతా చెరిగేసుకోండి. మీరు నల్ల నువ్వులే కాకుంటే మనకు చిల్లరంగట్లో తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఈ నలుపు అనేది పొట్టు ఇవన్నీ మీకు కొంచెం తీసేదానికి కష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, చింతాకు అనేది ఒకేసారి అంతా మిక్సీ కొట్టుకోలేము, ఎందుకంటే ఇది చాలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి. దానివల్ల ఏం చేయాలంటే కొంచెం మిక్సీ కొట్టుకొని తర్వాత మిగిలిన ఆకు కూడా వేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న చింతాకు పొడిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం బరగ్గా అయినప్పుడు పచ్చి తెల్లగడ్డలు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇది చింతాకు పొడి విడిగైనా నువ్వు డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పినాను కదా, చేపల పులుసుకాయ వేసుకునేదానికి. ఇది నూగులు, శనక్కాయ పప్పులు, జీలకర్ర, బొట్టిమిరపకాయ అమ్మ. ఇది కొంచెం తెల్లగడ్డ కూడా వేసినాను. తగుమాత్రం మనం ఉప్పు మీరు ఎంత తినాలనుకుంటే తగుమాత్రం ఉప్పు చూసుకొని వేసుకొని, అది మన ఇష్టం. ఇప్పుడు ఈ మారంతా కలిపేసేయాలి. కలిపి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని అప్పుడు కలుపుకొని తింటే భలే రుచి ఉంటుంది. ఇది చింతాకు పొడి. మేమంతా మా కరింపాకు పొడి, చింతాకు పొడి, మునగాకు పొడి ఇవన్నీ చేస్తారు మా పెద్దోళ్ళు. బాగా తింటా ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు పెడతాను. మేము చిన్నప్పుడు తింటా ఉన్నాము పొడేసిన అన్నము. ఇప్పుడు తిని చూడు చిన్ని, నెయ్యి వేస్తాను. ఎంత బాగుంటుందో. బాగా నెయ్యి, మన ఇంట్లో నెయ్యి ఎంత బాగుంటుందో. కొంచెం తిను. బాగుండదా? చిన్నప్పుడు మాకంతా ఇంతేసింది. ఇంట్లో బాగా గేదెలు ఉంటాయి కదా, నెయ్యి అవి వేసుకొని భలే మేము ఇట్లా పుళ్ళని పెద్దవాళ్ళు చేసేది పెడితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు వాళ్ళకంతా బిర్యానీలు, పలావులు ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు. ఇవి తినాల్సింది అప్పుడప్పుడు. ఇవి తిని చూడాలా పెద్దవాళ్ళు ఏం తింటూ ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు బాగుండదా? ఉప్పు కారము అంతా బాగుండదా? అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో ఒక డబ్బాకు చేసి, ఇప్పుడు డ్యూటీలు ఇవ్విన వాళ్ళు వస్తారు, ఇంట్లో నెయ్యి ఉంటుంది, కొంచెం రైస్ కుక్కర్లో బియ్యం వేసేసి అన్నం అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి చింతాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే అబ్బా ఎంత ఎంత ఈ వాసనకే తినేయచ్చు అనుకో అన్నం. ఏమండి, డ్యూటీలు బియ్యంలో ఇలాంటి పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో చాలా బాగుంటుంది. తొందరగా మీరు వస్తానే అదిపూరగాయ, టమాటా, ఉచిరికాయ అన్నీ ఉంటాయి కదా, ఈ చింతాకు పొడి కూడా చేసి పెట్టుకున్నారనుకో వస్తానే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలుపాలకు ఇట్టాట పొళ్ళు అన్నాలో తెలియదు. పెద్దోళ్ళు ముందు మన వాళ్ళు చేసి ఇట్టాటే పెడతా ఉండింది. వాళ్ళు ఏదైనా పొలంలో పని ఉన్నాయి ఇట్టాట ఎన్ని చేసి పెట్టేస్తారు పిల్లకాయలకు. వేడి వేడి అన్నం చేసేసి అప్పుడనేది మేము తినేసేది. చాలా బాగుంటుందండి. మీరు ఇలా చేసుకోండి. ఓకేనండి, మీరు కూడా ఈ చింతాకు పొడి అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఎందుకంటే చింతాకు పులుపు అనేది వేరే ఏ పొల్లుకు కూడా రాదు. ఇది ఇడ్లీలకు కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.